వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నల్గొండ పార్లమెంటు ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నల్గొండ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో 7 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసి ఎన్నికలలో పాల్గొనే సిబ్బందికి పోలింగ్కి సంబంధించిన సామాగ్రి అందజేశారు. మొత్తం 2088 పోలింగ్ కేంద్రాలకు 2088 పోలింగ్ టీంలను ఏర్పాటు చేశారు. అదనంగా మరో 374 మంది రిజర్వ్డ్ టీంలను ఏర్పాటు చేశారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా 2600 మంది సివిల్ పోలీసులు, 250 మంది శిక్షణ కానిస్టేబుల్స్, 7 కంపెనీల కేంద్ర బలగాలతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ ఏర్పాట్లపై నల్గొండ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ రవికుమార్తో మా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. రేపు జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో అయితే ఇప్పటికే నల్గొండ సెగ్మెంట్ స్థానానికి సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి అయితే ఇప్పటికే ఈవీఎం బాక్సులను కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. నల్గొండ సెంటర్ నుంచి చూస్తా ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి. నమస్కారం సార్. నమస్తే సార్, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? ఏర్పాట్లు అనేది పూర్తి స్థాయిలో అయింది. ఇక ఇప్పుడు పోలింగ్ సిబ్బంది భోజనం కూడా చేయటం జరిగింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఇక్కడ బస్సులు అనేది బయలుదేరటం జరుగుతుంది. నల్గొండ కాన్స్టిట్యున్సీ సంబంధించి 288 పోలింగ్ స్టేషన్లో పూర్తి స్థాయిలో ఈ సిబ్బంది రావటం జరిగింది. ఇంకొక 1 అవర్లో వీళ్ళందరూ కూడా ఎంతమంది సిబ్బంది విధులు నిర్వహిస్తూ ఉన్నారు? ఇక్కడ 1500 మంది సిబ్బంది విధులను నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా పోలీసు కూడా ఇంకొక 1500, మొత్తం 3000 మంది విధులు నిర్వహించడం జరుగుతుంది. ఓకే సార్, పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు? సీసీ కెమెరా నిఘాలతో పాటు అక్కడ ఎలా ఉండబోతుంది? కేంద్ర బలగాలను కూడా మోహరించడం జరిగింది. ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. సార్, జిల్లాలో మన సెగ్మెంట్ స్థానానికి సంబంధించి ఎన్ని సమస్యాత్మకమైన కేంద్రాలను గుర్తించారు? అక్కడ ఎలా ఉండబోతుంది? 69 పోలింగ్ కేంద్రాల్లో ఇది ఉంది. ఇక్కడ కేంద్ర బలగాలతోటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈవీఎంలు మొరాయిస్తే వాటి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఈసీఎల్ ఇంజనీర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏఎల్ఎంటీలు కూడా ఉన్నారు. ఎక్కడైనా అలాంటివి వచ్చినట్లయితే ఇమీడియట్ గా అటెండ్ కావడం జరుగుతుంది. ముఖ్యంగా ఓటర్లకు ఏం చెప్తారు సార్? అందరూ కూడా పారదర్శకంగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరికి అప్పీల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రైట్, చూడొచ్చు. ఏదైతే నల్గొండ సెగ్మెంట్ స్థానానికి సంబంధించి అయితే ఇప్పటికే అధికారులు అన్ని విధాలుగా ఏర్పాటు చేశారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా వృద్ధులకు కావచ్చు, అదే వికలాంగులకు కావచ్చు, ప్రత్యేకమైన వీల్ చైర్లతో పాటు కేంద్ర బలగాలతో పాటు సీసీ కెమెరా ఏర్పాటు కూడా చేశారని ఇక్కడ అధికారులు మనతో పాటు చెప్తా ఉన్నారు. నల్గొండ సెగ్మెంట్ స్థానానికి సంబంధించి అయితే ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ చారితో సైదుల్, ఫోర్ సైడ్ టీవీ, నల్గొండ.